మీరందరూ కూడా ఈ వేష భాషలు మన తెలుగుదనం ఉత్తేజపడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉచిత స్కూల్ని ఏర్పాటు చేసి సేవా మార్గంతో నడవాలి అనే ఆలోచనతో స్కూల్ పెట్టడం వర్మగారు చేసిన గొప్ప కార్యక్రమం. మన సంస్కృతి, మన సంప్రదాయాలని పెంపొందింపజేసుకుంటూ మనం అందరం కూడా ఐకమత్యంగా జీవించాలని, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా నడవాలని ఆ స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని ఆచరిస్తూ ఈ చక్కని స్కూల్ని ఏర్పాటు చేసినందుకు వర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడు ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి. విద్యా సంస్థలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వ్యాపార విద్య అనే పరిస్థితిలో ఉండగా అటువంటిది ఏమీ లేకుండా శాంతి, సహనం, దయ, కరుణ ఉండే విధంగా, ధర్మాన్ని నిలబెట్టే విధంగా, ఆ స్వామి వివేకానందని ఆశయాలు నెరవేర్చే విధంగా ఈ చక్కని స్కూల్ ఏర్పాటు చేసినందుకు మరి జనరల్గా స్కూల్ పెడితే ఎంతమంది విద్యార్థులు చేరతారో, ఎంత ఫీజు తీసుకుంటామో, ఎంత లాభం వస్తుందని ఆలోచన చేస్తారో. కానీ వర్మ గారు అలా కాకుండా ₹1 ఫీజు తీసుకోకుండా ఉచితంగా విద్య చెప్పి మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని, మన గౌరవాల్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసినందుకు వర్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రోజు రోజుకి దిగజారిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాన్ని పైకి తీసుకువచ్చి మనం ఇలా ఉండాలి, మన సంస్కృతి ఇది, మన సంప్రదాయం ఇది అనే ఆచరణలో పెట్టి ఆలోచన చేయడం వర్మగా చేసిన గొప్ప కార్యక్రమం. వారు ఇంత మంచి కార్యక్రమం, నేను వర్మగారు స్వామి వివేకానంద స్కూల్ పెట్టారంటే ఏదో స్కూల్ పెట్టారులే అనుకున్నాను, కానీ ఇంత సంప్రదాయాలతోటి ఇంత డిసిప్లిన్గా పెట్టారని నేను చూసే వరకు కూడా తెలియలేదు. నాకు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇంత మన భారతదేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి, న్యాయాన్ని, ధర్మాన్ని సమతుల్యపరచడానికి ఏర్పాటు చేసిన ఈ స్కూలు బాగా సక్సెస్ అవ్వాలని, మీరందరూ చదువుకొని మన సంస్కృతి సంప్రదాయాల్ని ఎన్నింటింపు చేయాలని, స్త్రీ కూడా ఏ రంగంలోనూ కూడా వెనకాడ వేయదు, అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటుందనే ఆలోచనతో ఈ మహిళా స్కూల్ పెట్టినందుకు వర్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జయంతి సందర్భంగా ఇచ్చేసిన రామాంజన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ స్కూలు పెట్టిన తర్వాత పేరెంట్స్ అందరూ అడుగుతూ ఉన్నారండి, మగపిల్లలు కూడా పెట్టాలి, హిందూ ధర్మం మీద ఇప్పుడు ఇబ్బందిగా ఉంటారు, ఆడపిల్లలు చాలా క్రమశిక్షణగా ఉంటున్నారు ఇంటికాడ ఉన్నప్పుడు అది నర్సింపురంలో సచివాలయం పక్కనే సైట్లో శంకుస్థాపన చేసేవాళ్ళు వర్క్ అవుతాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇదే స్థాయిలో మగపిల్లలు కూడా వివేకానంద విద్యాలయాన్ని పెట్టి పిల్లలు అది కూడా ప్రీ స్కూల్ కింద పెట్టాలని చెప్పి వివేకానంద విద్యాలయాన్ని పెట్టాను. నివేదిత విద్యాలయం చెప్పి వివేకానంద శిష్యురాలు అని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేతుల మీద వస్తున్నాను. తదుపరిలో వచ్చిందండి బాబరాయ్ గారితో చెప్పారు, అక్కడ కూడా ఈక్వల్ హెల్త్ ఇంపార్టెన్స్, అది కూడా ఇంపార్టెన్స్ మొదలుపెట్టాను. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఏ విధంగా బలాపేక్ష లేకుండా మనస్ఫూర్తిగా రామకృష్ణ గారు మా కమిటీ మెంబర్ ప్రశ్నించాలని చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఏదో మార్పు తీసుకురావాలని, కొద్దిగా పవిత్రంగా ఉండాలని పిల్లల్ని ఉద్దేశంతో పెంచాలని, బాగా చదివించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాను.
నాకు మీ అందరికీ ఆశీస్సులు తప్పనిసరిగా కావాలని కోరుకుంటూ మీరు ఈ రోజుని ఎప్పటి నుంచో మీకు ఇక్కడ తీసుకొచ్చి మేము బాబా గారితో తీసుకొచ్చి కానీ చూపించాలని ఉండేది. ఏదో శనివారం రావటం బాగా చూసుకుని వెళ్ళిపోవటం సరే ఒక ఇంపార్టెంట్ డే అనేది ఉండే ఆ రోజు మనం తీసుకొస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ యాక్చువల్గా ఎల్లుండి కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం వివేకానంద జయంతి, కాకపోతే ఆ రోజు ఈ తిథులు బట్టే చేసుకుంటాం. గవర్నమెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీస్ మాకు ఈరోజు కార్యక్రమం ఆధ్యాత్మికంగా వచ్చినందుకు మనకి బాలరాజు గారు కూడా వచ్చినందుకు కొంచెం ఆయనకి తీసుకొచ్చి మీ ద్వారా చాలా సంతోషం. ధన్యవాదాలు. సిస్టర్ నివేదిత స్ఫూర్తితో నేను కూడా ఈ దేశానికి నా వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై వివేకానంద, జై నివేదిత. ధన్యవాదాలు. ఇప్పుడు అదే ఉత్సాహంతో మన చిన్నారి గాయత్రి ఆంగ్లంలో వివేకానందని ఉపదేశాలను చెప్పబోతుంది. Good morning, respected MD sir, Secretary sir, and my dear teachers and my lovely friends. Today I am very proud and happy to speak a few words about one of the greatest sons of India. He is none other than Swami Vivekananda. Swami Vivekananda was a great monk, a powerful thinker, and a true patriot. His original name was Narendranath Datta. From an young age, he was curious, brave, and loved learning. He loved his country deeply and dreamed of seeing India strong, confident, and wise. He believed that children have great strength, potential inside them, and waiting to shine. One of the most unforgettable moments of his life happened in 1893 when he went to Chicago in America to attend the World's Parliament of Religions. When he began his speech with the words, "My dear sisters and brothers of America," the entire hall stood up and started clapping for him. At the moment, India got a great respect on the world stage. Swami Vivekananda thought children have a great strength and a powerful thing. Swami Vivekananda loved students and youth very much. He believed that children are the future of the nation. His message to us was very clear and powerful. He told us to be kind, helpful, work hard, and never give up. According to him, education is not only about books and exams. True education helps us to develop good thoughts, good habits, and strong character. I admire Swami Vivekananda because he always encouraged people to be strong, confident, and wise. His words inspire me to do good deeds and become a better human being every day. He believed that serving people is serving God. Our school Nivedita Vidyalaya truly follows the values taught by Swami Vivekananda. Our teachers guide us with love, respect, and discipline. Here, we are learning not only how to score marks, but also how to become responsible, truthful, and caring individuals. My dear friends, let us all take inspiration from Swami Vivekananda. Let us study sincerely, respect our teachers, love our parents, and always help who are in need. Let us grow into strong, truthful, kind citizens, just as Swami Vivekananda dreamed for our nation. I sincerely thank my teachers and my school for giving me this wonderful opportunity. I would like to end my speech with the powerful words of Swami Vivekananda. Arise, awake, achieve your dreams. Thank you one and all. Have a great day. జయ గురుదేవా, జయ గురుదేవా, జయ గురుదేవా, జయ గురుదేవా, జయ గురుదేవా,
జై వివేకానంద్ అంటూ మీ ముందుకు వస్తున్నారు. विवेकानंद जय जय विवेकानंद जय विवेकानंद जय जय विवेकानंद लेवो नीवु भारत वीरा लेवो नीवु निदुरा लेवो नीवु भारत वीरा लेवो नीवु निदुरा स्वामी जी संदेशं मनसु नानी लिपि स्वामी जी संदेशं मनसु नानी लिपि నీవాచరించి చూపావోయి జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై వివేకానంద్ జై జై వివేకానంద్ హెచ్చు తగ్గులు ధనిక పేద తేడాలన్నీ నశించగా ఉజ్వల భారతదేశం మాదని దేశ ప్రేమనే పెంచగా హెచ్చు తగ్గులు ధనిక పేద తేడాలన్నీ నశించగా ఉజ్వల భారతదేశం మాదని దేశ ప్రేమనే పెంచగా స్వామీజీ సందేశం మనసునాని లిపి స్వామీజీ సందేశం మనసునాని లిపి నీవాచరించి చూపావోయి జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై వివేకానంద్ జై జై వివేకానంద్ త్యాగ ఫలితమే స్వరాజ్యాన్ని భద్రంగా కాపాడుటకు భారతీయులమంతా ఒకటని ప్రపంచమంతా తెలియటకు త్యాగ ఫలితమే స్వరాజ్యాన్ని భద్రంగా కాపాడుటకు భారతీయులమంతా ఒకటని ప్రపంచమంతా తెలియటకు స్వామీజీ సందేశం మనసు నాని లిపి స్వామీజీ సందేశం మనసు నాని లిపి నీవాచరించి చూపావోయి జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై వివేకానంద్ జై జై వివేకానంద్ రామకృష్ణుని తత్వమునంతా ప్రపంచానికే చాటుటకు భారతదేశం విశ్వగురువుగా ఎన్నటికైనా చేరే వరకు రామకృష్ణుని తత్వమునంతా ప్రపంచానికే చాటుటకు భారతదేశం విశ్వగురువుగా ఎన్నటికైనా చేరే వరకు స్వామీజీ సందేశం మనసు నాని లిపి స్వామీజీ సందేశం మనసు నాని లిపి నీవాచరించి చూపావోయి జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై జై వివేకానంద్ జై జై వివేకానంద్ చాలా చక్కగా మన చిన్నారులు జై వివేకానంద్ అనే పాటను ఆలపించారు. ఇప్పుడు అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. నేను కూర్చొని మాట్లాడుతున్నాను, కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతాను. జస్ట్ స్టేజ్ కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంతమంది టీచర్ గారు చెప్పినప్పుడు వివేకానందుడు చికాగో సర్వమత సమ్మేళన సభలో మాట్లాడినప్పుడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించినప్పుడు అందరూ లేచి నిలబడి 3 minutes ప్రకారం 3 నిమిషాల ప్రకారం క్లాస్ కొడుతూనే ఉన్నారు అని చెప్పారు కదా. దానికి కారణం ఏముంటుంది? అంతకుముందు ఏముంటుందో ఎవరైనా సంబోధించినప్పుడు లేడీస్ అండ్ జెంట్మెన్ అని చెప్పి అందరూ సంబోధించిన వాళ్ళు కలవాలి. మన భారతీయుల అలవాటు ఏంటంటే ఆత్మభావంతో ఆత్మీయ భావంతో సోదర సోదరిమణులు అని చెప్పి ఎప్పుడైతే హృదయపూర్వకంగా వాళ్ళని సంబోధించారో వాళ్ళందరూ హృదయాలు కూడా వికసించి వాళ్ళు వాళ్ళ స్వర్ణమే క్లాస్ ద్వారా తెలియజేశారు. అంటే ఎప్పుడైతే మనం ప్రేమగాను ఆత్మీయ భావంతో ఎవరు పలకరించగలుగుతామో వాటి నుంచి ఎవరు నుంచి కూడా సమస్యమే ఆ రకంగానే వస్తుందని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. అలాగే చూడండి, మనకంతా
మన కల్చర్ అంతా మారిపోతుంది. మనందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతూ మన తల్లిదండ్రులు ఏమని పిలుస్తాము? మమ్మీ డాడీ అని పిలుస్తామా? అమ్మ నాన్నని పిలవడం అన్న ఆప్యాయత మమ్మీ డాడీలో ఉంటుందా? చూడండి ఒకసారి. ఆత్మీయంగా ఎప్పుడైతే పలకరిస్తామో మన మనసు మన హృదయం వికసిస్తుంది. ఎదురు నుంచి కూడా మనకి స్పందన అలాగే వస్తుంది. కానీ మమ్మీ డాడీ అంటే అసలు మీనింగ్ తెలుసా మీకు? మమ్మీ అంటే ఏంటో తెలుసా? ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ లోపల కొన్ని సమాధులు ఉంటాయి. ఆ సమాధిలో ఉన్నవాళ్ళు మమ్మీస్ అంటారు. మీకు తెలుసా? అది మమ్మల్ని నిర్వహించడం వల్ల అమ్మాయి ఆ సంస్కృతి మనం ఇంపోజ్ చేసుకున్నాం. మన సంస్కృతిని వాళ్ళు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వివేకానందుడు ఏం చెప్పాడంటే అన్ని మతాలు కూడా మంచిగా బోధిస్తాయి, మంచి మార్గాన్ని చూపిస్తాయని చెప్పాడు. అవును కదా? అన్ని మతాలు మంచి మార్గాన్ని చూపించడం మతం మార్చాల్సిన అవసరం లేదు. మనందరూ ఎవరికైనా మతం మార్చాల్సిన అవసరం లేదు. అన్ని మతాలు మంచిని బోధించినప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించాలి మనం. అప్పుడు సమానత్వము సోదరభావం వల్ల ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి చెప్పాలంటే ధైర్యంతో ఉండాలి. నాకు కనుక ఉక్కు సందర్భంలో ఒక 100 మంది యువకులు కనుక అప్పచెప్పినట్లయితే నేను ఈ దేశాన్ని స్థితిగతులు మార్చగలుగుతానని చెప్పాడు. అలాగే మనకు అన్ని ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం అందరం కూడా ప్రభుత్వాలు ఏదో చేయాలి వాటి ఏం చేస్తుందో ఎదురు చూస్తూ ఉన్నాం. మన బాధ్యతగా పౌరులుగా మన సమాజం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన మనందరం కావాలి. దాంట్లో భాగంగానే మనకి రోల్ మోడల్ మన శివారు గారు తీసుకోవచ్చు. అవునా కదా? సమాజాన్ని ఎంత చేస్తున్నారో అన్ని చేతి ఎన్నికలైనా చేయగలుగుతున్నారు. సంకల్పం తీసుకున్నారు ఈ సమాజానికి ఎంతో చేయాలి అని. అలా చేస్తూనే ఉన్నారు. మా గురువుగా చెప్తుంటారు, క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, సిన్సియర్ ఇన్ యాక్షన్. ఈ 3 లక్షణాలు మన వివేకానంద పసుపుడంగా మన అందరూ కనిపించేవి. అటువంటి లక్షణాలు మన శివరామ కూడా ఉన్నాయి. అండ్ మైండ్ క్లారిటీగా ఉంటుంది. అలాగే ప్యూరిటీ ఇన్ హార్ట్, పవిత్ర భావంతో ఉంటారు కదా. అలాగే యాక్షన్ అనేది సిన్సియర్టీ ఎక్కడ చూస్తావు. ఆ రకంగా కనుక మనం అందరం కూడా ఆలోచించగలిగితే ఈ సమాజం ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈ భావం మనం తెచ్చుకోగలగాలి. కానీ మనం సాధారణ మనం ఏం చేస్తుంటే ఎవరు మనకి ఫ్రీ చేస్తారా, ఏది మనకి ఫ్రీగా దొరుకుతుంది సమాజం చేయాలి మనం పొందుదామని చెప్పి ఆలోచిస్తుంటాం. సమాజం నుంచి నేనేం పొందాలని చెప్పి కాకుండా సమాజం నేను ఇవ్వగలను అనే భావం మనం అందులోనే ఉండాలి. ధర్మరాజు పాండవులు కురుక్షేత్రం అయిన తర్వాత ధర్మరాజు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఒకసారి రాజసూయాగం చేశాడు. చేసిన తర్వాత ధర్మంలో కొంత గర్వం పెరిగింది. అలా నేను ఇంత గొప్ప రాజుని రాజసూయాగం కూడా చేయగలిగాను అని శ్రీకృష్ణుడు గమనించి ఈ గర్వానికి ఒక సమాధానం చెప్పాలని చెప్పి ఇప్పుడు ధర్మరాజు తీసుకుని పాతాళలోకానికి వెళ్ళాడట. పాతాళలోకంలో ఉన్నారు బలి చక్రవర్తి, దానికి రాజు. భూమండలానికి బలి చక్రవర్తి రాజుగా చక్రవర్తిగా పరిపాలించేవాడు. తన గర్వాన్ని అంచడం కోసం వామనావతారంతో మహావిష్ణువు తనని పాతాళలోకానికి తొక్కేశాడు. ఇప్పుడు పాతాళలోకంలో రాజుగా జీవిస్తున్నాడు. సరే బలి చక్రవర్తి తీసుకెళ్తామని చెప్పి బలి చక్రవర్తి తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే శ్రీకృష్ణుడు అసలు మహానుభావుడు సాక్షాత్ భగవత్స్వరూపం వస్తున్నాడు కదా అని ఆయన స్వాగత ఏర్పాటు బాగా అద్భుతంగా చేశాడట. చేసరికి ధర్మరాజు చూసి అబ్బాయి ఇంత అద్భుతంగా చేయగలిగాడు ఎవరైనా అనుకుని వెళ్ళిన తర్వాత ఆయన స్వాగతం పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలిచక్రవర్తిని పరిచయం చేశాడు ధర్మరాజు.
పరిచయం చేసిన తర్వాత ధర్మరాజుని మళ్ళీ బలిచక్రవర్తి కూడా పరిచయం చేసినాడు. ఈ మహారాజు హస్తినాపురం రాజు చాలా గొప్ప ధర్మవంతుడు అని చెప్పి పరిచయం చేసి ఈ గొప్పదానికి ఏంటో తెలుసు అని చెప్పి బలిచక్రవర్తి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను చెప్పగా ధర్మరాజు చేస్తే బాగుందని చెప్పి ధర్మరాజు నీ యొక్క లక్షణాలు నీ యొక్క గుణాలను చెప్పన్నాడు. చెప్పండి చెప్పాడు, నేను మా రాజ్యంలో చాలా మందికి అన్ని ఫ్రీగా ఇస్తున్నాను, కొంతమందికి సైట్లు ఇస్తాను, కొంతమందికి ధనం ఇస్తాను, రకరకాలుగా అందరికి సహాయపడుతున్నాను, నేను అంత గొప్ప అని చెప్పాడట. చెప్పినంటే బలిచక్రవర్తి నీకు సిగ్గులు అర్థమే, వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు సోమగా తయారు చేస్తారు, వాళ్ళు మా కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాన్ని నువ్వు ఇవ్వాలి, వాళ్ళు ఆ రకంగా ఎదురుకోవాలి కానీ మా రాజ్యంలో అడుక్కునేవాడు ఉండదు, మీరు అంటే మీ రాజ్యం అందరూ అడుక్కునేవాళ్ళకి తయారు చేస్తున్నావా అని చెప్పి ధర్మరాజుని కొంచెం హ్యాండ్గా మాట్లాడారట. ఇప్పుడు మన జరుగుతున్న మన సమాజం జరుగుతున్న కూడా అదే, మన ప్రభుత్వాలన్నీ కూడా మనకి ఈ ఫ్రీగా ఇస్తాయని చెప్పి మనం ఎక్కువ చూస్తున్నాం, అవునా కదా? మనకు వెళ్ళినా మనం నిలబడి ఎవరు ఫ్రీగా ఇస్తారో వాళ్ళు ఓటు ఉంటే మనం ఫ్రీగా అవ్వరు, మనం అవేర్నెస్ తీసుకురావాలి. వేరే కోరుకున్నాం కదా, ఎవరు ఏ మనిషి అయినా సరే స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడగలిగే స్థితి ఎప్పుడైతే వస్తుందో మన భారతదేశం నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి బెంగాల్ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంచేత మనందరం కూడా ఇండివిజువల్గా వ్యక్తిగతంగా స్వతంత్రంగా బతకడం అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితాలు ఆనందమయం ఆరోగ్యమయం అవుతాయి. అంటే ఇటువంటి స్థితితో మీరు ఆ భావంతో మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు. జరుగుతుంది. జై వివేకానంద. ఈరోజు స్వామి వివేకానంద త్రిపురకారం వారి జయంతి అని మీ అందరికీ తెలిసింది కదా. అలాగే స్వామి వివేకానంద అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి? చికాగో ఉపన్యాసం కదా. అందులో ఆయన ఏదైతే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారో దానికి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి ఆయనకి కట్టుబడిపోయింది, ఆయన ప్రేమకి లొంగిపోయింది. ఇది అక్కడ నారాయణ సార్ అన్నారు కదా, అప్పటి వరకు వాళ్ళ ఊరికే లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని కామన్ గా ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేవారు. కానీ అప్పటికే మనం ఎటువంటి సంస్కృతి కలవాళ్ళం, వసుదైవ కుటుంబం అంటూ మొత్తం ప్రపంచం అంతా ఒక కుటుంబంగా భావించేటటువంటి ఒక సంస్కారం ఈ జాతి మనకి నేర్పింది. కాబట్టి అదే ఆయన అక్కడ చెప్పారు. అలా ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకునేటటువంటి సంస్కారము ఈ జాతి మనకిచ్చింది, భారత జాతి. మరి వివేకానంద మనకి ఏమి ఇచ్చారు అన్నది చూసుకున్నప్పుడు, మనిషి జీవితం ఎప్పుడు కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి కదా, మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు జీవితంలో ఎలా ఎదుర్కోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఎలా పరిష్కరించుకోవాలి అన్న దానికి స్వామి వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే ఆయన జీవితం ఏమి సాఫీగా సాగిపోలా. అమెరికా వెళ్ళడం అంటే ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో అంత ఈజీ కాదు, చాలా కష్టమైన విషయం. మొత్తం మీద దేశంలో ఎవరు పెద్ద పెద్దవారు రాజులు చాలా మంది ఎంతో మంది సహాయం చేస్తే డబ్బు కొంత కూడబెట్టుకుని అతి కష్టం మీద ఆయన అప్పట్లో అలా అమెరికా వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఆయన పని అయిపోయిందంటే అంత తెలివిగా ఏమో అవ్వాల. వెళ్ళిన వెంటనే 3 నెలలు వాయిదా పడినాయండి సభలు. 3 నెలలు వాయిదా పడినాయి, పోస్ట్ పోన్ అయ్యి. మరి ఆయనకి ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అసలే అందరూ హెల్ప్ చేసిన డబ్బుతో వచ్చి అమెరికా వచ్చారు. తీరా రాగానే అక్కడేమి ఆయనకి అక్కడ ఆతిథ్యం ఏమి ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒంటరిగా వచ్చారు. అటువంటిది 3 నెలలు గడపాలి. చికాగో అంటే చాలా రిచెస్ట్ సిటీ అన్నమాట, అక్కడ బ్రతకడం కూడా చాలా కష్టం. అటువంటి చోట ఆయన బ్రతకాల్సి వస్తుంది. ఎవరిని అన్నం అడగాలో తెలియదు, ఆకలిస్తే ఎవరిని అడగలేరు. అలా ఎంతో ఇబ్బంది పడేటటువంటి ఒక సమయంలో అప్పట్లో భారతదేశం అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉండేది, బాగా చిన్న చూపు అన్నమాట. ముఖ్యంగా సన్యాసి వస్త్రధారణ చూసి ప్రపంచం అంతా కూడా చిన్న చూపు, అగ్రదేశాలన్నీ చిన్న చూపు చూసేవన్నమాట. అలాగా పాపం ఆయన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక లేడీ, ఒక వాడి భక్తుతో చెప్తుంది, చూసారా ఇతని డ్రెస్ చూడండి ఎలా ఉందో, ఈయన చూడడానికి అసలు జెంటిల్మెన్ లానే కనిపించట్లేదే అని అంటారు. అప్పుడు మనమైతే తెగ బాధపడిపోతాం కదా అలా అటువంటి ఒక మాట విన్నప్పుడు. ఆయన చక్కని సమాధానం చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఆయన
చూడమ్మా మేడం, మీ దేశంలో ఒక వ్యక్తి జెంటిల్మెన్ గా మారాలంటే టైలర్ అవసరమేమో. మా దేశంలో అయితే ఒక క్యారెక్టర్, మా దేశంలో ఒక వ్యక్తి జెంటిల్మెన్ గా మారాలంటే క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి క్యారెక్టర్ మా దేశంలో ఒక వ్యక్తిని జెంటిల్మెన్ గా తీర్చిదిద్దుతుంది అని చెప్తారు. అలాగే మనల్ని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మనల్ని ఏదో మాట అనకపోరు. అటువంటి సందర్భాల్లో మనం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని మనం ఆ సమస్యల్ని ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే బాధపడిపోకుండా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ సమస్యను అక్కడిని గట్టెక్కించేయాలన్నమాట. సరే, ఎలాగో మొత్తం మీద కేథరిన్ అనేటటువంటి ఒక లేడీ ఈయనకి ఆతిథ్యం ఇచ్చి ఆయనకి హెల్ప్ చేస్తుంది. అక్కడ అలా ఉన్నప్పుడు వేరే ఎవరో ఒక ప్రిన్సిపల్ ఎదురవుతారు. ఆయన హెల్ప్ తో అక్కడి నుంచి చికాగో సభలకు పెడతారు. జరిగింది మీకు తెలుసు కదా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనగానే 2 minutes వరకు నాన్ స్టాప్ క్లాప్స్. వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోతారు అనమాట. అటువంటి అఫెక్షనేట్ వాయిస్ వాళ్ళు ఎప్పుడు విన్నారు. సో అది అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో హెడ్లైన్స్ వస్తాయి. ద సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ వస్తాయి అన్నమాట. ఇంకొన్ని మ్యాగజైన్స్ ఇంకా గొప్పగా రాస్తాయి. ఏమని రాస్తాయి? ఇతను ఒక యుగ పురుషుడిలో ఉన్నాడు, యుగానికి ఒక్కళ్ళు వస్తారు ఇటువంటి వాళ్ళు, అతను ఉన్న టైంకి మనం ఉండడం మన అదృష్టం నిజంగా అని చెప్పి ఆ మ్యాగజైన్స్ అన్ని రాస్తాయి అన్నమాట. అప్పటి వరకు ఇండియన్స్ ఏదో చేతకాని వాళ్ళు, అన్సివిలైజ్డ్ పీపుల్ అని అనుకునేటటువంటి భావం ఆ రోజుతో మొత్తం వివేకానంద చికాగో స్పీచ్ తో మొత్తం చెప్పేశారు అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా మన దేశం అన్న, మన సంస్కృతి అన్న, మన సంప్రదాయాలన్న గౌరవం మొదలైంది. అయితే అందరూ ఒకలా ఉంటారు కాబట్టి ఆ ఉపన్యాసంలో కూడా కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా. ఆ నెగిటివ్ పీపుల్ ఏం చేశారంటే ఈయన ఎలాగైనా కించపరచాలి, ఈయన్ని తక్కువ చేయాలి, ఈయన బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని అనుకుంటారు. మర్నాడు ఆయన లైబ్రరీకి వచ్చినప్పుడు, చూడు వివేకానంద, మీ భగవద్గీత చూసావా? కింద ఎక్కడో ఉంది, పైన మావన్నీ ఉన్నాయి చూసావా అని అంటారు. అప్పుడు కూడా ఆయన ఏమీ చెలపుచ్చుకోలేదు. మీరు చాలా చక్కగా అమర్చారు, నిజానికి దాన్ని మా భగవద్గీత ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఈ మిగిలిన అన్ని పుస్తకాలకి కూడా ఆధారంగా కింద నా భగవద్గీత ఉన్నది. మా భగవద్గీత ఒక్కసారి తీస్తే మిగిలిన అన్ని పుస్తకాలు కూడా పడిపోతాయి. మొట్టమొదట మీరు ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టారు అంటే ఆ పుస్తకానికి మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్ట కాదా అని అనగానే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అక్కడ రెండోసారి అయినా సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. సరే, ఒక రోజు ఆయన ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు. 2-3 లేడీస్ ఉంటారు. ఈయన ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలి, స్వామీజీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఏడ్పించాలి అనుకుంటారు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇచ్చి, లేకపోతే కనుక నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు మేము పోలీసులు చెప్తాం అంటారు. దేశం కాని దేశం, చోటు కాని చోటు, ఇటువంటి పరిస్థితులన్నీ ఎదురవుతున్నాయి. ఎలా ఎదుర్కోవాలి? అప్పుడు స్వామీజీ ఏం కంగారు పడిపోవాలి, ఆయన మాటలు రానట్టు నటిస్తారు. నాకు అర్థం కావట్లేదు, నాకు పేపర్ మీద పెన్తో రాసివ్వండి అంటారు. సరే వాళ్ళు, ఇదిగో నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే కనుక, నా మాట వినకపోతే కనుక, నీ దగ్గర ఉన్నాయని ఇవ్వకపోతే కనుక మేము వెంటనే పోలీసులకి నీ గురించి నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు అని చెప్తామని పేపర్ మీద వివరంగా రాస్తారు. ఇచ్చి చదవమంటారు. ఆయన పేపర్ తీసుకుని ఇప్పుడు పిలవండి పోలీసులు అంటారు. అది సమయస్ఫూర్తి అండి. అలాగే ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అలా తెలివిగా ఎదుర్కోవాలి, ఊరికే బేరగా మారిపోకూడదు. అలాగే మరొకసారి అక్కడి నుంచి ఆయన పేరు ఇంకా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఆయన ఇంగ్లాండ్ కూడా వెళ్తారు అన్నమాట. యూకే ఇన్వైట్ చేస్తుంది, మా దేశానికి కూడా స్వామీజీ రావాలి, మా దేశంలో ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి అని చెప్పి అడిగేటప్పటికి అక్కడి నుంచి ఆయన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్తారు. ఇంగ్లాండ్ లో ఎవరో ఒక అతిథి ఈయన్ని ఇన్వైట్ చేసి ఆ రోజు లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. సరే, స్వామీజీ చేతితో మన సాంప్రదాయం ఏంటి, భారతీయుల చేతితో అలా తింటారు. వాళ్ళు అందరూ స్పూన్స్ యూజ్ చేస్తారు.
సో అలా స్పూన్తో కాకుండా చేతితో తినేపాటికి అతను అడుగుతాడు, ఏంటి వివేకానంద, ఇంత డెవలప్ అయిపోతున్నాయి అన్ని కంట్రీస్, ఇంకా మీరు ఇంకా స్పూన్తో మీరు చేతితో తింటారేంటి అని అడుగుతారు. ఇంకెప్పుడు డెవలప్ అవుతారు అని అడుగుతారు. అప్పుడు స్వామి వివేకానంద ఏమంటారో తెలుసా? ఆ స్పూన్తో ఎంతమంది తిన్నారో తెలియదు కానీ అంతకుముందు నా చేతితో అయితే నేను మాత్రమే తిన్నా, ఇంకెవరో తినలా. ఇంకేమంటారు? లేదు సమాధానం. అలా ప్రతి సమస్యని కూడా ఆయన అంత సమయస్ఫూర్తిగా అంత తెలివిగా ఆయన పరిష్కరించుకునేవారు అన్నమాట. ఆయన లైబ్రరీకి వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ వెళ్ళడం, బుక్ తీసుకోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, బుక్ ఇచ్చాడు, మళ్ళీ ఎంత పెద్ద బుక్ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, మళ్ళీ బుక్ ఇచ్చాడు. సో లైబ్రరీ అని అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, ఎందుకు చదవడానికో బుక్స్ పట్టుకెళ్తున్నావు అని అడుగుతుంది. నేను చదవలేదని మీకు తెలుసా? ఏది అందులో ఎక్కడి నుంచి అయినా మీరు ఒక్క ప్రశ్న అడగండి, నేను చెప్తాను అనగానే ఆ లైబ్రరీయన్ బుక్ తీసుకుని ఎక్కడో ప్రశ్న అడుగుతుంది. అడిగిన వెంటనే అవలీలగా ఆయన సమాధానం చెప్పేస్తారు. అంత మేధస్సు నీకు ఎలా వచ్చింది, నీకు అంతలా ఎలా గుర్తుంటాయి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒక పారా కూడా కంప్లీట్గా చదవను, పారాగ్రాఫ్ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ చదువుతా, స్టార్టింగ్ వర్డ్స్, అలాగే పారాగ్రాఫ్ యొక్క ఎండింగ్ పాయింట్స్ చదువుతా, దాన్ని బట్టి మధ్యలో ఉన్నటువంటి విషయం అంతా కూడా నేను అవలీలగా గ్రహించగలిగినటువంటి ఆ శక్తి నా దగ్గర ఉంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్తారన్నమాట. అంటే ఆయన తన దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు అక్కడికి వెళ్ళి, ఎందుకు ఇక్కడే చెప్పచ్చు కదా, ఆధ్యాత్మికత అంటే కేవలం మన దేశానికి సంబంధించింది కదా, ఎందుకు ఇక్కడే చెప్పచ్చు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి స్వామీజీ మొట్టమొదట అక్కడి నుంచి వచ్చారు అంటే కనుక ఇప్పటికీ కూడా మనకి ఒక బలహీనమైనటువంటి భావాలు కొన్ని మనలో ఉన్నాయి. మన సంస్కృతి చిన్నది, మన సంస్కృతి ఏదో అనాగరికతకి సంబంధించింది, మన కట్టుబాట్లన్నీ మూఢనమ్మకాలనే నమ్మకాలు మనకే ఎక్కువ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు విదేశీయులందరూ కూడా, ఫారినర్స్ అందరూ కూడా మనకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం ఇంకా కొంచెం ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నాం అన్నమాట, ఇటు అటుగా ఊపుతున్నాం, అవునా కాదా అని ఆ స్థితిలో ఉన్న మనం, రాముడు ఇక్కడ నడయాడాడు అంటే నాసా వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు చెప్పిన తర్వాతే మనం నమ్మే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి స్వామీజీ చాలా తెలివిగా ముందు అక్కడి నుంచి తీసుకొచ్చారన్నమాట, జాగృతి చేయడం అక్కడి నుంచి ప్రారంభించారు. కాబట్టి ఆయన స్వామి వివేకానందకి ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన యొక్క శిష్యులు, డివోటీస్ పెరిగిపోయారు. ఎందుకంటే ఆయన వ్యక్తి నిర్మాణం చేసేవారు అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన మతానికి సంబంధించిన విషయాలు ఏం చెప్పేవారు కాదు. ఆయనకి యువకులు అంటే చాలా ఇష్టం. నిజంగా ఒక దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలి అంటే యువకుల చేతుల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మంచి ఎనర్జీ ఉంటుంది కదా, యంగ్స్టర్స్ అంటే మంచి ఎనర్జీ ఉండే వయసు. ఆ ఎనర్జీని సరి అయిన సమయంలో సరైన విషయాల పట్ల మనం దాని పైన శ్రద్ధ పెట్టగలిగితే కనుక ఈ దేశాన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి తీసుకువెళ్ళవచ్చు. అప్పుడు స్వామి వివేకానంద ఒక రోజు ఏమని చెప్తారంటే, మన సంస్కృతిలో 3 దేవతలు ఉన్నాయి కదా, 3 దేవతలు ఉన్నారు. 3 దేవతా ఫోటోలకి, చిత్రపటాలకి మనం పూజలు చేస్తాం. ఈ 3 దేవతలు చిత్రపటాలకి పూజలు చేసే బదులు ఎవరి పూజా మందిరాల్లో అయితే భారత మాత యొక్క చిత్రపటం ఉంటుందో, ఆ మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భరతమాత యొక్క చిత్రపటం కనుక ఉన్నట్లయితే, ఆ స్థితి భారతదేశంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా విశ్వగురు స్థానానికి భారతదేశం ఆ రోజు ఖచ్చితంగా వెళుతుంది అని చెప్పి వారు చెప్పేవారు అనమాట. కాబట్టి ఎవరికి మొట్టమొదటి స్ఫూర్తి? వివేకానందుడు యువకులందరికీ, యువతి యువకులకి స్ఫూర్తి. కాబట్టి దీన్ని నేషనల్ యూత్ డే అని కూడా చెప్తారు. కాబట్టి మనం వివేకానంద సేవా సమితికి సంబంధించినటువంటి పాఠశాలలో కూడా మనందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ స్వామి యొక్క జయంతిని చక్కగా అందరూ కలిసి జరుపుకునేటటువంటి మంచి అవకాశం మనకు లభించింది. మీ అందరిపైన, మనందరిపైన కూడా స్వామీజీ యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, జై వివేకానంద, జై జై వివేకానంద. స్వాతి మేడం మనందరికీ చక్కగా వివేకానందని గురించి వివరించారు.
ఇప్పుడు మన 7వ తరగతి చిన్నారులు వివేకానంద వివేకానంద వీర నీకు వందనం అనే పాటతో మీ ముందుకు వస్తున్నారు. వివేకానంద వివేకానంద వీర నీకు వందనం. వివేకానంద వివేకానంద వీర నీకు వందనం. సూర నీకు వందనం. సూర నీకు వందనం. వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే. వెలుగు చూపి మమ్ము నడుపు ధైర్య శక్తి నీవే. వివేకానంద జై జై స్వామీజీ జై జై. 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 సుందర మనోహర మధుర భాషి నీవే. సుందర మనోహర మధుర భాషి నీవే. నీదు బోధలే మాకు మార్గదర్శకం. నీదు బోధలే మాకు మార్గదర్శకం. వివేకానంద జై జై స్వామీజీ జై జై. 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 వివేక త్యాగ సంపన్న కామ క్రోధ వర్జిత. వివేక త్యాగ సంపన్న కామ క్రోధ వర్జిత. వీరని సమాన గర్భరి లోక బంధునా. వీరని సమాన గర్భరి లోక బంధునా. వివేకానంద జై జై స్వామీజీ జై జై. 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 బాల్యమందే దేవుని చూడాలన్న వాంఛచే. బాల్యమందే దేవుని చూడాలన్న వాంఛచే. రామకృష్ణ దేవుని పొందగలిగినావయ్యా. రామకృష్ణ దేవుని పొందగలిగినావయ్యా. వివేకానంద జై జై స్వామీజీ జై జై. 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 సర్వజీవులందున దైవ భావమేనయా. సర్వజీవులందున దైవ భావమేనయా. సకల జీవ సేవ కొరకు అవతరించినావయ్యా. సకల జీవ సేవ కొరకు అవతరించినావయ్యా. వివేకానంద జై జై స్వామీజీ జై జై. 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 చేసిన మా విద్యార్థులను మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కనుల విందు చేయడానికి కోలాట బృందం రెడీగా ఉంది. गोविंद हरि हरि कृष्ण राम राम गोविंद हरि हरि राम कृष्ण जगद्गुरु राम कृष्ण जगद्गुरु
రామకృష్ణ జగద్గురు జయ జగజ్జనని ప్రేమ స్వరూపిణి జయ జగజ్జనని ప్రేమ స్వరూపిణి శారదాంబ కృపామయీ శారదాంబ కృపామయీ శారదాంబ కృపామయీ జయయతి రాజా వివేకానంద జయయతి రాజా వివేకానంద విశ్వవంద్యా నమోస్తుతే విశ్వవంద్యా నమోస్తుతే విశ్వవంద్యా నమోస్తుతే కృష్ణ రామ రామ గోవింద హరి హరి కృష్ణ రామ రామ గోవింద హరి హరి రామ కృష్ణ జగద్గురు రామ కృష్ణ జగద్గురు రామ కృష్ణ జగద్గురు జయ జగజ్జనని ప్రేమ స్వరూపిణి జయ జగజ్జనని ప్రేమ స్వరూపిణి శారదాంబ కృపామయీ శారదాంబ కృపామయీ శారదాంబ కృపామయీ జయయతి రాజా వివేకానంద జయయతి రాజా వివేకానంద విశ్వవంద్యా నమోస్తుతే విశ్వవంద్యా నమోస్తుతే విశ్వవంద్యా నమోస్తుతే. మా చిన్నారు చాలా చక్కగా కోలాటం చేశారు. వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా పెద జల్లుము కిరణాలు విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా పెద జల్లుము కిరణాలు నిద్రించి ఉన్న మములేపి సోమరితనము దులిపి విశ్వాసమును నిలిపి ధ్యేయ మార్గమున నడిపి మా స్ఫూర్తి దాతవు నేతవు భ్రాతవు నీవే విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు నీ ప్రేరణతోనే రాజీ యువ ఫౌజును నిర్మించే నీ బోధనతో తిలక్ స్వరాజ్య పోరున నడిపించే నీ ప్రేరణతోనే రాజీ యువ ఫౌజును నిర్మించే నీ బోధనతో తిలక్ స్వరాజ్య పోరున నడిపించే స్వతంత్ర సమయములోన విప్లవ వీరుల గురువై భారత జాతికి బలమై త్యాగ భావనకు నెలవై విశ్వనాథ ప్రసాదమంట భువనేశ్వరి నోముల పంట విశ్వనాథ ప్రసాదమంట భువనేశ్వరి నోముల పంట పరమహంస పదముల చేరి అలరితి పంట విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు నీ స్నేహముతో సేవా పదమున నడిచెను నివేదిత నీ పలుకుల విని పరిశ్రమించెను జంషెడ్జీ టాటా నీ స్నేహముతో సేవా పదమున నడిచెను నివేదిత నీ పలుకుల విని పరిశ్రమించెను జంషెడ్జీ టాటా ఎల్లరు జరిపిన పయనం మనసులు గెలిచిన వినయం భారత కీర్తిని పెంచి లోకి విశ్వరంధుడనిపించి నీ అడుగు జాడల్లోన కదిలింది యువకుల సేన నీ అడుగు జాడల్లోన కదిలింది యువకుల సేన అనుకున్నదయ్యే వరకు అరుపే లేదు రాదు విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు విరాట్ రూపుడా వివేకానంద అందుకు జోహారు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లుము కిరణాలు నిద్రించి ఉన్న మగులేపి
అందుకు జోహాలు శక్తి పుంజమా వివేకుడా వెదజల్లు కిరణాలు. చాలా చక్కగా విరాట్ రూపడ గీతాన్ని ఆలపించారు. ఇప్పుడు వివేకానంద స్ఫూర్తితో చక్కటి ప్రసంగాన్ని ఇవ్వడానికి మన 5వ తరగతి చిన్నారి గాయత్రి మీ ముందుకు వస్తుంది. హలో, అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే మనం చెప్పలేం. అటువంటి వ్యక్తి ఆయన ఒక రెవల్యూషనరీ సెయింట్. ఆయన అర్థం చేసుకోవాలంటే మన వల్ల కాదు. మాకు ఒకసారి నాగమహాశయ అని ఒక ఆయన వస్తారు. ఆయన జనక్ మహారాజ్తో కంపేర్ చేస్తారు. బేలూరు మాట వచ్చి వివేకానంద దగ్గరికి వస్తే ఆయన ఏమంటారంటే మా 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 సన్యాసుడికి, మా సోదర సన్యాసుడికి, మా బ్రహ్మచారికి ఏదన్నా ఉపన్యాసం చెప్పమని, రామకృష్ణుడి గురించి చెప్పమంటే ఆయన ఏమంటారంటే రామకృష్ణుని అర్థం చేసుకున్నది మీరు, మిమ్మల్ని అర్థం చేసుకుంటే రామకృష్ణుడు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలి, మీరు ఏం చెప్తే అది నమ్మడం తప్పించి ఇంకేమి లేదని చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా. మనకి అంత వివేకానంద గురించి అర్థం చేసుకోవాలంటే అది దేనికి ఏం కాదు అని చెప్పి ఏంటంటే ఎక్కువ చెప్పాలని చాలా ఉంది. నేను చెప్పేది ఒకటి, వివేకానంద 2 వాల్యూమ్స్ ఉన్నాయి. వివేకానంద జీవిత చరిత్ర అది కంపల్సరీ మీరు అలాగే మీకు కొద్ది కష్టం. అది టీచర్స్ అంతా ఆ 2 వాల్యూమ్స్ కంపల్సరీగా చదవమని నా ఉద్దేశం. మీకు చేతులు మొక్కుతున్నాను, అందుకంటే నేనేం చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ మామూలుగా ఈ స్కూల్కి నివేదిత విద్యాలయం పేరు పెట్టారు కదా, అది ఆయన వర్మ గారి విజ్ఞతకి నేను జోహార్లు అర్పిస్తున్నాను. ఎందుకంటే నివేదిత స్కూల్ అనేది చాలా వయసులో వచ్చింది. సరే, అది ఇంకా మీరు మిమ్మల్ని కోరేది ఓకే, మీరు బాగా చదవమని, వివేకానంద లిటరేచర్ బాగా చదవమని. ముగ్గురి జీవిత చరిత్ర కూడా చాలా ఇంపార్టెంట్. స్వామీజీ ఇంకోటి అంటారు, ప్రపంచ వాంగ్మయంలో సీతాదేవి లాంటి వ్యక్తి ఇంతవరకు పట్టలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇంకోటి ఏంటంటే సోదర సోదరీమణులారా అన్నది ఆయన మొదటిసారి అన్నది కాదు, ఆయనకు ముందు 2 అన్నారు. అయినా వాళ్ళకి ఆ ఇంపాక్ట్ రాలేదు. దానికి కారణం ఏంటంటే స్వామీజీలో ఉన్న ఆధ్యాత్మికత ఏంటంటే అది బయటపడింది. దాని మూలంగా చప్పట్లు కొట్టారు 7,000 మంది 2 నిమిషాలు అది ఆపకుండా చేశారన్నమాట. అది ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక గొప్ప అది చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఈ స్కూల్ పెట్టడం, ఇలాంటి స్కూల్స్ ప్రతి ఊళ్ళో ఒక స్కూల్ ఉంటే స్వామీజీ ఆశయాలు నెరవేర్తారు. నేను ఎక్కువగా మాట్లాడాలి, క్షమించాలి. వర్మ గారు ఆయన ప్రసంగాన్ని ఇస్తారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, భక్తులకి ధన్యవాదాలు. అలాగే పిల్లలందరికీ ఆశీస్సులు. ఈరోజు వివేకానంద జయంతి మనకి ఇక్కడ పిల్లల దగ్గర ప్రజెన్స్లో చేసుకోవాలని చెప్పి అనుకుని ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగి భక్తుల మధ్యలోనే చేసుకున్నాం. ఈసారి పిల్లల ఆధ్వర్యంలో చేయించాలని చెప్పి పిల్లల్ని కొద్దిగా ట్రైన్ చేయమని చెప్పి ఈరోజు క్లాసెస్కి ప్రిపేర్ చేశాం. మళ్ళీ February 6th పిల్లలందరికీ యాన్యువల్ డే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంకో 10 days ప్రిపరేషను. యాన్యువల్ డే అందరికీ మన కళ్యాణ మండపంలో ఇక్కడ ప్లేస్ మీకు కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి. అలాగే February 21st సాటర్డే అయింది. 22nd సండే సమితి స్టార్ట్ చేసి 2016 సంవత్సరాలు అంతే 15
15. అదే రోజు స్వామీజీ పుట్టినరోజు తేదీ ఇది రోజు కూడా కలిసి వచ్చింది. అంటే జనరల్గా డేటు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డేటు అలాగే తిథులను బట్టి 2015లో అదే సంవత్సరం ఒకే రోజు వచ్చినాయి అన్నీ. అదే రోజుని పెద్దలు సోమరాజు గారు అలాగే సీతారామరాజు గారి పెద్దలు ఆశీస్సులతో సమితి స్టార్ట్ చేశాం. అలాగే 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి అది కూడా 10వ వార్షికోత్సవం కంప్లీట్ అయింది కాబట్టి ఫిబ్రవరి 22 ఆదివారం ఆ రోజు కూడా కార్యక్రమం కళ్యాణ మండపంలో ప్లాన్ చేసుకున్నాం. అవి స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతాయి. యాన్యువల్గా అంతా మళ్ళీ టీచర్స్ పిల్లల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ ప్రోగ్రామ్ ఇవాళ చూస్తే చాలా బాగా చేసుకుంటారని చెప్పని అనుకున్న అరేంజ్మెంట్స్ కూడా ముందు నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ఆల్టరేషన్స్ అన్ని చేస్తున్నాయి యాన్యువల్ డే కోసం. అలాగే భగవంతుడు ఆశీస్సులతోటి సమితి 10 సంవత్సరాలు అంటే మేము ఈ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఈ స్థాయిలో చేయగలుగుతామని చెప్పి మరి ఇప్పుడు అనుకోలేదు. ఇటువంటి స్కూల్స్ స్టార్ట్ చేస్తామని కానీ ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుందని కానీ ఇప్పుడు అనుకోలేదు. భక్తులతోటి ఆ రోజుని ఏదో కళ్యాణ మండపంలో కొన్ని భజన్స్ సత్సంగాలు చేసుకున్నాం తప్పితే ఇటువంటి కార్యక్రమాలు ఈ స్థాయిలోకి వస్తాయని ఇప్పుడు అనుకోలేదు. ఇదంతా పూర్తిగా భగవంతుడి ఆశీస్సులతో జరుగుతున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ నిరంతరం వచ్చే భక్తులకి మన సమితికి వచ్చే భక్తులకి అలాగే పేరెంట్స్ ఎంతో నమ్మకంతో ఈ స్కూల్లో పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేయడం కానీ అట్లాగే మళ్ళీ వివేకానంద విద్యాలయం అని చెప్పి బాయ్స్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. రేపు అకాడమిక్ ఇయర్కి రేపు జూన్ నెలకి ఆ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ దగ్గరలోనే. ఇవన్నీ మీకు ఇక్కడ రామకృష్ణ ప్రభ ఇంటికి పట్టుకెళ్తున్నారు మీరు అందరూ. మీరు చదవాలి, మీ పేరెంట్స్ చదివించాలి. దాని మీద కూడా మీకు కాంపిటీషన్స్ ఉంటాయి. ఎవరి మొత్తం బుక్ వస్తుంది కాబట్టి కాంపిటీషన్స్ ఉంటాయి. ఏదో మంత్లో ఒక రోజు సెకండ్ సాటర్డే ఎప్పుడో రోజు కాబట్టి ఆటలో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. మీకు చదువుతారు మీరు అందరూ బుక్ పట్టుకెళ్తున్నారు అంతే. ప్రతి పేజీ నెలంతా కూడా ప్రతిరోజు కొద్దిసేపు బుక్ చదువుకుంటే చాలా ఇంకేమీ చదువుకోవాల్సిన అవసరం లేదు. అది బాగా చదువుకుంటే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు కూడా అవసరం లేదు. బాగా చదువుకుంటే బుక్స్ ఇక్కడ సత్సంగాలు ఇవన్నీ కూడా అవసరం లేదు మామూలుగా. కాబట్టి మళ్ళీ మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నట్టున్నాయి. అయిపోయినాయి. సరే మళ్ళీ వెకేషన్ ఇవాళ నుంచి మళ్ళీ సండే వరకు వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ఫస్ట్ యాన్యువల్ డే ఎంత గ్రాండ్గా ఉండాలో మా సైడ్ నుంచి విలేజ్లో 30 years నుంచి చేస్తున్నాం. మా విలేజ్లో కేవికరాజు జయనికేతన్ స్కూల్లో 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఒకసారి కూడా ఒక ఈవెంట్ ఫెయిల్ అయిందని ఇప్పుడు నాకు ఇప్పుడు అసంతృప్తి జరగలేదు. ఇప్పుడు దానికి మించిన అరేంజ్మెంట్స్ ఇక్కడ దేవాలయంలో నాకు కళ్యాణ మండపం ఉంది కాబట్టి ఇక్కడ నాన్ ఏసీ హాల్ ఉంది కాబట్టి అందులో పెట్టుకుంటున్నాం. మీరందరూ ఒక 10 days పాటు వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ డే అకాడమిక్ క్లాసెస్ ఉంటాయి. లంచ్ తర్వాత మీకు ప్రిపరేషన్ అంతా ఉంటుంది. వీటి మీద అంతా మీ టీచర్స్ అందరూ చెప్తారు. ఆ రోజు మీ అందరూ మీ పేరెంట్స్ తోటి అలాగే మీ బ్రదర్స్ ఉన్న సిస్టర్స్ ఉన్న అందరితో రావాలి. అకేషన్ అంతా కూడా ఇక్కడ 3 రోజుల ప్రోగ్రాము చాలా లిమిటెడ్ ప్రోగ్రాము. చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు చేసిన కార్యక్రమానికి. కాబట్టి మీ అందరికీ ఆశీస్సులు తెలుసుకుంటూ అలాగే వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చేయవలసిన పనులు డెడికేషన్తో చేయటం. స్వామి వివేకానంద ఫిలాసఫీ కానీ అలాగే ఇంకా మహా యోగుల ఫిలాసఫీ కానీ మనం చదివినా తెలుసుకున్న ప్రిన్సిపల్ బిహైండ్ అంటే దానికి సంబంధించిన అవగాహన ఇంచుమించు అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ చెప్పే మార్గం చేసే ప్రాక్టీసెస్ కొంచెం డీవియేట్ అవుతాయి. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే మనుషులందరూ కూడా యూనివర్సల్ లవ్
అండ్ అఫెక్షన్ తోటి ఉండాలి. మనసుతో మనసు, బాడీ, మైండ్, అలాగే స్పిరిట్, ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్, క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ప్రాబబ్లీ అంతా కూడా జీవితం హ్యాపీగా ముందుకు సాగుతుంది. ముందు చెప్పినట్టుగా కొంతమంది వ్యక్తులు ఒక ఈ పర్టికులర్ పర్పస్ కోసం పుట్టారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళని వ్యక్తిత్వాన్ని మౌల్డ్ చేయడానికి ప్రతి వాళ్ళకి కూడా కొంతమంది గురువులు ఉంటారు. ఆ గురువులు సాధనను బట్టి వాళ్ళు ట్రైన్ చేసిన స్టూడెంట్స్ బట్టి కొంతకాలం నడుస్తుంది. ఇక్కడ ఈ నివేదిత విద్యాలయం కానీ, వివేకానంద స్కూల్ కానీ, అలాగే కేవీకే అకాడమీ కానీ ఇవన్నీ స్టార్ట్ చేసిన శివర్మ అండ్ సుజాత. మీకు అందరికీ తెలిసిన వ్యక్తులు, రోజు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు మీరు ఎలా చేయండి అలా చేయండి, నేను చెప్పలేదు. వాళ్ళకి కూడా కామన్ మనలాగే శివర్మ అండ్ ఫ్యామిలీ చాలా కామన్ పీపుల్. కానీ వాళ్ళు తీసుకున్న దారి మిగిలిన వాళ్ళకంటే చాలా ప్రత్యేకమైన దారి, చాలా కష్టంతో కూడుకున్న దారులు. చాలా మంది చాలా పెద్ద పెద్ద పనులు, చిన్న చిన్న పనులు చేద్దాం అనుకుంటారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆగిపోతూ ఉంటారు, ముందుకు వెళ్ళవు. కారణాలు చాలా ఉండొచ్చు. ఎందుకు ఆగిపోతాయంటే ముఖ్యంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలు వన్స్ అగైన్ చాలా రకాలు ఉంటాయి. అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేకపోతే ప్రత్యేకమైన కారణాలు సొసైటీలో మనం రోజు చూస్తూ ఉంటాం. ఏమి కారణం లేకపోయినా ఎవరు వచ్చి కొన్ని ఏదో అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. అటువంటి సమస్యలను అన్నిటినీ ఎదుర్కొంటూ 30 సంవత్సరాలుగా ఈ సొసైటీలో మన భారతీయ సంస్కృతికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు భారతీయ సంస్కృతి గురించి చేద్దామని, ఇలా చేద్దామని ప్లాన్ చేసుకునే వ్యక్తులు కాదు. మనసులో మంచి చేద్దాం అనుకుంటూ మొదలుపెట్టి పెద్ద పెద్ద సంస్థలు చేయలేని పనులు చిన్నగా మొదలుపెట్టి సంవత్సరం తర్వాత సంవత్సరం స్టెప్ బై స్టెప్ ఈ రోజుని పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద సంస్థలు చేయలేని పనులు మన శివర్మ సక్సెస్ఫుల్ గా 30 years తీసుకురావడం మీ అందరి సహకారంతో చాలా గర్వకారంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు శివర్మ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రమ్మని చెప్పి చెప్పడం కారణాలు ఏమైనా ప్రాబ్లీ ఈ రోజుని అనుకోకుండా వివేకానంద జయంతి రోజున రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఒక ఫిలాసఫీ అవ్వచ్చు. నా అభిప్రాయం ఏంటంటే మనం ఏమైనా పని చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది మంచి రోజు చూసి మొదలు పెడుతూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక మంచి పని జరిగినప్పుడు మీరు వెనక్కి క్యాలెండర్ చూస్తే అది మంచి రోజు అవుతుంది, మంచి టైం అవుతుంది. అలాగే ఈ రోజు నేను ప్లాన్ చేసుకోవాలి. ఊరికే శివర్మ ఇక్కడ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నాను కలుద్దాం అనుకున్నాను. శివర్మ అన్నారంటే ఇక్కడ ఉన్నాను, 2 అన్నారు, వచ్చేది వివేకానంద జయంతి కూడా నాకు తెలియదు. మీ పిల్లల్ని చూసిన తర్వాత మీరు చేస్తున్న ఈ కృషికి, అలాగే పిల్లల్ని ఈ వయసులో మౌల్డ్ చేసి సంఘంలో మంచి ఐడియాలజీ మైండ్స్ లో పెట్టి
మన సనాతన ధర్మం, అలాగే సొసైటీలో చాలా మార్పులు వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్ని ప్రభుత్వాలే అడ్డుకోలేకపోయిన సమయంలో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు ద్వారా మొత్తం సొసైటీ మారడానికి మంచి అవకాశం కల్పిస్తున్న ఈ నివేదిత విద్యాలయ, అలాగే వివేకానంద స్కూల్స్ అండ్ మేనేజ్మెంట్ అందరినీ ప్రశంసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ద్వారా చక్కగా అందరూ కూడా మార్గదర్శనం చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు చాలా చక్కగా వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మన నివేదిత విద్యాలయాల్లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా అందులో భోగి పళ్ళు, సాంప్రదాయ వస్త్ర పోటీలు ఇప్పుడు జరగనున్నాయి. ఇక్కడికి వచ్చిన అధిగత మహారథులు, అలానే భక్తులు, పెద్దలు అందరూ కూడా మా చిన్నారులను ఆశీర్వదించడానికి మా నివేదిత విద్యాలయకు రావాల్సిందిగా కోరుచున్నాం.